బాపట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోన రఘుపతి ప్రచారంలో ముందుకు దూసుకుపోతూ ఉన్నారు. ఇంటింటికి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్తున్నారు. మనతో కోన రఘుపతి ఉన్నారు. సార్, ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, ఏమంటున్నారు? చాలా అనూహ్యమైనటువంటి స్పందన, మనం ఊహించిన దానికన్నా చాలా మంచి స్పందన వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు తిరిగి ముఖ్యమంత్రి గారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు మాకన్నా గొప్పగా చెప్తున్నారు. ఈరోజు జరిగేటువంటి పోటీ చంద్రబాబు నాయుడు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి, పెత్తందారులకి వర్సెస్ పేదవాడికి అనేటువంటి మాట అయితే ఒక పక్క చంద్రబాబు నాయుడు పెత్తందారులకి ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటే, పేదవాడి పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవటం మా బాధ్యత అని ప్రతి వాళ్ళు కూడా ఇవాళ రైతులు కానీ మహిళలు కానీ మాట్లాడుతున్న మాట. ప్రతి వాళ్ళం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయటమే ఎజెండాగా ఈరోజు అందరం కూడా ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈరోజు ఎప్పుడూ లేని విధంగా మరి మా ప్రాంతంలో రైతులకి సంబంధించి మరి ధాన్యం రేట్లు చక్కటి రేట్లు ఉన్నాయి. ఇది ఇప్పుడు ఈ సంవత్సరం కాదు, గడిచిన ఆయన వచ్చినప్పటి నుంచి మరి ఏ రోజు కూడా కరువు మండలం కింద ప్రకటించలేదు. మరి ఎప్పుడు కూడా ధరలు నిలకడగా ఉన్నాయి. ఈ సంవత్సరం అయితే దాదాపు పచ్చోట్లే 1800 రూపాయలు అమ్ముకుంటా ఉన్నాం. మరి ఆరుదల మీద అయితే 2200 దాకా అమ్ముతున్నారు. ఎప్పుడు కూడా ఇటువంటి రేట్లు మేము చూడలేదు. చక్కటి ఆయనే ఉండాలి అనేటువంటి మాట ఇవాళ రైతుల నుంచి వింటూ ఉన్నాం. మహిళలు అయితే చెప్పక్కర్లేదు. మాకు జరుగుతూ ఉంది, ఇంట్లో జరుగుబాటు కోసం ఆయన ఎన్నో పథకాలు చేస్తున్నాడు. మా పిల్లల గురించి మాకన్నా గొప్పగా ఆలోచన చేస్తూ ఉన్నాడు. మా పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవాలని మరి మాకన్నా ఆయన గొప్పగా ఆలోచన చేస్తున్నాడు. ప్రపంచ స్థాయిలో ఎక్కడికి పోయినా వాళ్ళు రాణించాలని చెప్తా ఉన్నాడు. మాకు తెలియనటువంటి విషయాలు ఎన్నో మేము ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో తెలుసుకుంటూ ఉన్నాం. మేము కూడా కలలు కంటూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అన్నారు, మా కళే ఆయన కళని, తప్పకుండా అటువంటి పరిపాలన రావాలని మేమందరం కోరుకుంటామని చెప్తున్నాం. పోయినసారి నవరత్నాలతో మేనిఫెస్టో రూపొందించి ఖచ్చితంగా వీటిని అమలు చేస్తామని ఎన్నికలకు వెళ్ళారు. ఖచ్చితంగా వాటిని అమలు చేసి 99% ఇప్పుడు ఎన్నికలకు వెళ్ళిపోతున్నారు. ఎలా ఉండబోతున్నారు? ఈరోజు ఆయనకున్నటువంటి క్రెడిబిలిటీ ఇట్స్ ఆన్ పీక్, ఇట్స్ హైయెస్ట్. ఏ రాజకీయ నాయకుడు కూడా మరి అటువంటి అంత పలుకుబడి అంత క్రెడిబిలిటీ ఉన్నదని నేను అనుకోను. ఈరోజు ఆ రకంగా ఆయన విశ్వసనీయతకి మారుపేరుగా ఒక మాట చెప్పాడంటే ఆ మాట మీద నిలబడతాడు అనేది ఇవాళ ప్రజలలో నానుడి. వీళ్ళు దాంట్లో నేను అతిశక్తి కూడా కాదు. ఈ పార్టీ ఆ పార్టీ కాదు. ప్రతి పేదవాడు ఇవాళ ప్రతి పథకం పొందినటువంటి ఇంట్లో మాట్లాడుకునే మాట, ఏదైనా ఒక మాట చెప్పాడంటే ఆ మాట మీద నిలబడేటువంటి మనస్తత్వం జగన్మోహన్ రెడ్డిది. అది ఎంత కష్టమైనా సరే దాని మీద ఆయన నిలబడతాడని ఇవాళ ప్రజలు అనుకునేటువంటి మాట. ఇప్పుడు అటుపక్క రెండో పక్క చంద్రబాబు నాయుడు ఏదైనా మాట చెప్పాడంటే ఖచ్చితంగా అది జరగదు అనేది అంతే విశ్వాసంగా మాట్లాడుతూ ఉన్నారు. ఆ ఇద్దరి మధ్య ఉన్నటువంటి సారూప్యత. మొన్న చంద్రబాబు బాపట్ల వచ్చారు. మీ మీదతో పాటు ప్రభుత్వం పైన కూడా కొన్ని విమర్శలు చేశారు. ఏం చెప్తారు? ఆయన అది అటర్ ఫ్లాప్ షో నిన్న వచ్చింది. మేము ఎన్నికల సమయంలో మరి అంతకన్నా వాళ్ళకి ఉన్నటువంటి క్యాంపెయినర్ ఎవరు లేరు. అటువంటి వ్యక్తి వచ్చి చాలా పేలవంగా మాట్లాడారు. అసలు వచ్చే ముందర కనీసం మినిమం హోంవర్క్ కూడా జరగలేదు. ఇక్కడికి వచ్చి తుఫాను వచ్చినటువంటి 4వ రోజు ముఖ్యమంత్రి గారు బాపట్ల దిగి రైతులకు భరోసా ఇచ్చి మరి ఇన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటే అదేదో ఏమీ జరగనట్టుగా అసలు పట్టించుకోవడం ముఖ్యమంత్రి అని చెప్పి ప్రశ్నిస్తాడు. ఒక పక్క కాలువలన్నీ శుభ్రంగా తీసి అంత తుఫాను వచ్చి ఇక్కడ తీరం దాటి ఇక్కడ అత్యధిక వర్షపాతం నమోదయ్యి 3వ రోజు నీళ్లు ఖాళీ అయ్యేటట్టుగా కాలువలు ఉంటే ఇక్కడ కాలువలనే పట్టించుకోలేదని మాట్లాడాడు. అంటే కనీసం అతనికి ఇక్కడ ఏం జరుగుతోందనేటువంటి గ్రౌండ్ రియాలిటీ కూడా రిపోర్ట్ కూడా ఆయన దగ్గర లేదు. మరి నా గురించి మాట్లాడాడు, ఇసుక అమ్ముకున్నాడు. ఎక్కడ కూడా ఇసుక అనేది కానీ రేవులు కానీ ఏమి ఉండవు. ఇక్కడ ఏదైనా ఉంటే ఫిల్లింగ్ శాండ్ ఉంటుంది. దానికి కూడా మొట్టమొదటిసారిగా మరి రికార్డులోకి పోయి చూడొచ్చు, 13 కోట్ల రూపాయలు సినరేజ్ కట్టించిన ఘనత ఓన్లీ రఘుపతికే దక్కుతుంది. అంటే ఇప్పటిదాకా వాళ్ళు దోచుకున్నది ఎంతమంది ముందర వచ్చారో, ఎన్ని రకాలు దోచుకున్నారో వాళ్ళ లెక్కలు తెలుసుకోవాలి. ఇవాళ 13 కోట్ల రూపాయలు రఘుపతే కట్టించేది ప్రభుత్వానికి అంటే మరి గతంలో ఆ డబ్బంతా ఏమైంది? వాళ్ళు ఎవరు ఎందుకు కట్టించలేకపోయారు? గతంలో తెలుగుదేశం పార్టీ ఉంది, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉంది. వాళ్ళు ఎవరు కూడా ₹1 కట్టించలేదే. మళ్ళీ రఘుపతి ఏ రకంగా 13 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకు కట్టించాడో దానికి కూడా వాళ్ళే సమాధానం చెప్పాలి. సో ఏ రకమైనటువంటి జరుగుతున్నటువంటి అభివృద్ధి వాళ్ళ బాపట్లను జిల్లా చేసిన తర్వాత, మెడికల్ కాలేజ్ ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి మేమంతా రుణపడి ఉన్నాం. ఈసారి ఈ ప్రాంతాన్ని ఈ సీటుని అత్యధిక శాతం ఓట్లతో గెలిపించి ఆయనకి బహుమానంగా ఇవ్వాలన్నదే మా అందరి ధ్యేయం. ఖచ్చితంగా ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తుంది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి
చెప్తున్నట్టు 175 సీట్లకు 175 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటున్నట్టు కూడా చెప్తున్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, బాపట్ల.